వెల్కమ్ టు చక్కరిష్ట యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో తోటకూర పెసరపప్పు ఫ్రై చూద్దామండి. తోటకూర సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. పెసరపప్పు నానబెట్టుకోవాలి. ఒక 3 స్పూన్స్ ఎల్లిపాయలు పచ్చిమిర్చి అండి. ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ హీట్ అవ్వగానే తాలింపు గింజలు కరివేపాకు వేసుకోవాలి. తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి, ఎల్లిపాయలు అన్నీ వేసుకోవాలన్నమాట. వీటిని బాగా కలుపుకోవాలండి, మగ్గాలన్నమాట. ఇందులో నేను వచ్చేసి కొంచెం కూడా వాటర్ ఏం వేయట్లేదండి. ఈ కర్రీలో నేను వచ్చేసి ఇగురు కూరలాగే ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. కొంచెం చిటికెడంత పసుపు వేసుకోవాలి, బాగా కలుపుకోవాలన్నమాట. ఇందులో కొంచెం నేను ఇంగు కూడా వేస్తున్నానండి. ఒక 1/2 స్పూన్ అంత ఇంగు కూడా వేస్తున్నాను. ఇంగు వేసాక కొంచెం సేపు కలదిప్పుకోవాలన్నమాట. మనకి ఆనియన్స్లో, మిర్చిలో ఉన్న వాటర్ కంటెంట్ సరిపోతుందండి. ఇందులో బాగా కలుపుకోవాలన్నమాట. అలాగే మనకి కూర అనేది తొందరగా మగ్గాలి అంటే మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి. వీడియో స్కిప్ అవ్వద్దండి. నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వాటర్ అంతా డ్రైన్ చేసేసేయాలన్నమాట. కొంచెం కూడా లేకుండా ఈ పెసరపప్పును కూడా మనము ఇందులో వేసుకోవాలన్నమాట. పెసరపప్పు వేసాక మంచిగా సార్ట్ చేసుకోండి, బాగా కలుపుకోండి. ఒక టిప్ చెప్తా అన్నాను కదా, కూర అనేది తొందరగా మగ్గడానికి. ఇదిగోండి అదే. కొంచెం మనము ఉప్పు వేసుకోవాలన్నమాట. ఉప్పు వేయడం వల్ల మనకి తొందరగా మగ్గుతుందన్నమాట. ఇదిగోండి ఇలా కొంచెం ఉప్పు వేయంగానే కర్రీలో మనం కొంచెము ఆకుకూర కూడా వేసుకోవాలన్నమాట. నేను ఒకేసారి వేసేసానండి సాల్ట్. ఇంకా నేనేం వేయనమాట. కర్రీ అయిపోయాక కూడా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక్కటే వాడుతున్నానండి నేను ఇది వచ్చేసి రొట్టెలోకి, చపాతీలోకి సూపర్గా ఉంటుంది. రైస్లోకి కూడా చాలా బాగుంటుందన్నమాట. మనం రొట్టెలోకి అయితే కొంచెం ఎక్కువ కర్రీ సేల్ అయిపోతుందన్నమాట. మంచిగా ఉంటుంది. మనకి కర్రీ కూడా తిన్న ఫీల్ కూడా బాగా ఉంటుందన్నమాట. ఇదిగోండి ఆకుకూరలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా ఇలా వచ్చేస్తుందన్నమాట. నేను మీకు ముందే చెప్పాను కదా, వాటర్ అసలు ఏమీ యాడ్ చేయను. దీనిపైన కొంచెం ప్లేట్ పెడదామండి. వాటర్ అనేది ఎవాపరేట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇదిగోండి కొంచెం సేపు ఉన్నాక మనకి వాటర్ కంటెంట్ అంతా ఇంకిపోతుందన్నమాట. వాటర్ ఏమీ ఉండదు. కర్రీ అనేది మనకి రెడీ అయిపోతుంది. పెసరపప్పు కూడా బాగా ఉడికిపోతుందండి. ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కదా. నేను ఇందులో చిన్న చిన్న స్టెమ్స్ కూడా వేస్తున్నానండి. మంచిగా ఉంటుందన్నమాట. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఫ్రై లాగా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.